నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో మొత్తానికి దగ్గర పడుతుండడంతో పార్టీలు వేగాన్ని ప్రచారంతో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారాన్ని తీవ్రతరం చేసిన పరిస్థితి చూస్తున్నాము రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను ప్రధానంగా 16 పార్లమెంటు స్థానాలకు ఒక రకమైన ప్రచారం ఉంటే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో మాత్రం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక ఎంపీ అభ్యర్థి ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లాసెనందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మూడు పార్టీలు ప్రధాన పార్టీలు అభ్యర్థులుగా దించడంతో ఎంపీ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉండడంతో కంటోన్మెంట్ ఎంపీ అభ్యర్థి ప్లస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కలిసి ప్రచారాన్ని తీవ్రతరం చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మల్కాజ్గిరి అయితే అక్కడ పార్టీల బలాబలాలేంటి, పార్టీల అభ్యర్థులు ఏంటి, వాళ్ళు ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి పరిస్థితి చూసినట్లయితే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? గతంలో సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీది. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ ఎంపీగా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీ స్థానం కాంగ్రెస్ది మల్కాజ్గిరి. ఇక మరి ఈసారి మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోనుందా తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని, లేదంటే బీజేపీ కైవసం చేసుకోనున్నదా, లేదంటే బీఆర్ఎస్ కైవసం చేసుకోనున్నదా చూడాలి. మరి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిని మినీ భారత్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ కంబైన్డ్గా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడే స్టే చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో. ప్రధానంగా చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో ఒక నిజం చెప్పాలంటే ఒక అతిపెద్ద పార్లమెంటు స్థానం మల్కాజ్గిరి. ప్రధాన పార్టీలు, జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం వైపే వేచి చూస్తున్న పరిస్థితి. మల్కాజ్గిరి ప్రజానికం ఎలాంటి తీర్పునియబోతున్నారు అనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి ఇంతకుముందు అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ స్థానాన్ని పట్నం సునీతా మహేందర్ రెడ్డి, గతంలో మంత్రిగా ఉన్న రాజకీయాల్లో ఒక అనుభవం ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతా మహేందర్ రెడ్డి తన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. అలాంటి సునీతా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎంపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నుండి బరిలో దింపింది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈటల రాజేందర్ చాలా సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న నాయకుడు. ఈటల రాజేందర్ని కూడా బీజేపీ పార్టీ హుజూరాబాద్ నుండి గతంలో పోటీ చేశారు, ఓడిపోయారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. ఈటల రాజేందర్ని మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకున్నది బీజేపీ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అక్కడ నుండి రాగిడి లక్ష్మారెడ్డిని, ఆర్ఎల్ఆర్ అంటారు, రాగిడి లక్ష్మారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపింది. ఇక ప్రధాన 3 పార్టీల్లో మాత్రం తీవ్రతరంగా ఉంది పోటీ. ప్రధానంగా చూసుకున్నట్లయితే 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ హోరాహోరీ అన్నట్టుగానే తలబడుతున్న పరిస్థితి. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మరి తిరిగి పుంజుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ అక్కడి నుండి అనేది మాత్రం చూడాలి. ఇక పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి చూసుకున్నట్లయితే తను ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గతంలో పరిచయం ఉన్నా సరే ఫస్ట్ టైం ఇక్కడ మల్కాజ్గిరి నుండి ఎంపీ అభ్యర్థిగా తనను బరిలో దించడం, అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే ఎన్నికలు కాకుండా ఒక జడ్పీ చైర్పర్సన్గా డైరెక్ట్ ఎంపీ అభ్యర్థిగా నిలబడడంతో కొంత అనుభవాలేమీ కనబడుతున్నా ఈటల రాజేందర్ మరోవైపు సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న మంత్రిగా చేశారు, పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో గతంలో బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో తను మంత్రిగా చేశారు, కీలక బాధ్యతలు చేపట్టిన పరిస్థితి ఈటల రాజేందర్. తెలంగాణలో కొంత తెలిసిన పేరు ఈటల రాజేందర్, అందరికీ ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నుండి రాగిడి లక్ష్మారెడ్డి గతంలో ఉప్పల్ నుండి టికెట్ ఆశించారు, కానీ ఎంపీ ఎన్నికల్లో సమయంలో ఎంపీ టికెట్ ఇస్తామన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ ఒప్పందంలో భాగంగానే రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చినట్టుగా కొంత మనకు తెలుస్తున్నది. మొత్తానికి మాత్రం
పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఇక బలాబలాల విషయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీ బలాబలాల విషయానికి వస్తే మల్కాజ్గిరి పార్లమెంట్లో సునీతా మహేందర్ రెడ్డికి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరిచయాలను ఆసరా తీసుకునే తను ముందుకెళ్తున్న పరిస్థితి. మొత్తానికి సిట్టింగ్ స్థానం కావడంతో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కావడంతో రేవంత్ రెడ్డి పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. 6 గ్యారంటీ హామీలు కావచ్చు, పాంచ్నాయి కావచ్చు, మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తూ ప్రజల వద్దకు రేవంత్ రెడ్డితోటి స్వయంగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డితో గత రాజకీయంలో మంత్రిగా ఉన్నారు కనుక సీనియర్ నాయకుడిగా కూడా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి. గత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని ఎల్బీ నగర్ నియోజకవర్గం కావచ్చు, ఉప్పల్ నియోజకవర్గం కావచ్చు, ఈ నియోజకవర్గాల పరిధిలో మహేందర్ రెడ్డికి మంచి పరిచయాలు ఉండడంతో ఇంతకుముందు తనతో పరిచయం ఉన్న నాయకులతో కొంత గ్రౌండ్ వర్క్ చేస్తూ పట్నం మహేందర్ రెడ్డి వేగాన్ని పెంచారు, ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు తన భార్య సునీతా మహేందర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానము ఇది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో. తన ఫుల్ సపోర్ట్ నాకే ఉంది. ప్రజలు ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి నన్ను గెలిపించినట్టయితే స్వయంగా రేవంత్ రెడ్డితో నేను యాక్సెస్ ఉండడంతో డైరెక్ట్ రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాబట్టి ఛాలెంజ్గా తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని అభివృద్ధి చేస్తాను, నన్ను ఖచ్చితంగా ఈసారి గెలిపించాలి అని చెప్పేసి ఒక మహిళగా నేను పార్లమెంట్లో నా వాయిస్ వినిపిస్తానని చెప్పేసి పట్నం సునీతా మహేందర్ రెడ్డి వెళ్తున్న ప్రజల వద్దకు కొంత కాంగ్రెస్లో ఇక్కడ కొంత కనబడుతున్నది ఏంటంటే గతంలో అంటే పట్నం ఫ్యామిలీ ఎంతసేపు ఉన్నా చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు అటు సైడు పరిచయాలు ఎక్కువగా ఉండడంతో అక్కడ ప్రజలతో మమేకమై ఉండడంతో కొంత సడన్గా ఎంపీగా ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబెట్టడంతో కొంత కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలకు ప్రచారంకు వెళ్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాలు ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో. అలాంటి నేతలు కలిసి రావడం లేదు, కొంత లొసుగు వాళ్ళ కార్యకర్తల మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అంత ప్రచారాన్ని వేగవంతం చేయలేకపోతున్నారు ఒక 2-3 నియోజకవర్గాల్లో అని కొంత టాక్ వినబడుతుంది. మరి మొత్తానికైతే పట్నం సునీతా మహేందర్ రెడ్డి స్వయంగా రేవంత్ రెడ్డి మీదనే తన రోడ్ షోలతో ప్రచారాన్ని వేగం పెంచుతూ రేవంత్ రెడ్డిని చూపెడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి. అలానే త్వరలోనే సరూర్ నగర్ స్టేడియంలో ఒక జాతీయ నాయకులతోటి కూడా సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీనే స్వయంగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రచారానికి దింపాలి, బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ కొన్ని ఎత్తుగడలు వేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి, కొంత సవాల్గా తీసుకున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో తిరిగి కైవసం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నా. మరి కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో కలిసి వస్తున్నారా ఈ ప్రధానంగా చూసుకున్నట్లే అనేది కాంగ్రెస్ పార్టీ కొంత అంచనాలు క్యాల్కులేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ప్రచారంలో మాత్రం. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈటల రాజేందర్ గతంలో మంత్రిగా చేశారు కనుక రాజకీయ అనుభవం ఉండడంతో, వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉండడంతో, సీనియర్ నాయకులుగా ఉన్నారు కనుక తను బీజేపీ పార్టీని ఎంపీ పార్లమెంటు పరిధిలోని మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కొంత నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడ స్టే చేయండి ఉండడంతో నాకు కలిసి వచ్చే అంశం. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా నేను ఇక్కడ ఎంపీగా బరిలో ఉంటే స్వాగతించారు ఒక సీనియర్ నాయకుడిగా అని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పుకుంటూ వెళ్ళడం, మోడీ చరిష్మాతోటి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఇక్కడ మల్కాజ్గిరిలో మాత్రం నేను బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారు అని అంటున్నా. ఈటల రాజేందర్ పైన కూడా కొన్ని తన ప్రత్యర్థుల వ్యాఖ్యలు కొంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అనుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్ కాదు, నాన్ లోకల్ క్యాండిడేట్, హుజూరాబాద్ నుంచి ఇక్కడ వచ్చారు ఈటల రాజేందర్, ఇక్కడ సమస్యల మీద అవగాహన లేదు, ఎంత సీనియర్ నాయకుడైనా మేము ఇక్కడ పుట్టి పెరిగాం కనుక మల్కాజ్గిరిలో పూర్తి అవగాహన ఉంది, మాకు ఏ మూలలో ఏ సమస్య ఉంది అనేది కొంత అవగాహన ఉందని స్థానిక నేతలు బీఆర్ఎస్ నేత కావచ్చు రాగిడి లక్ష్మారెడ్డి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. నాన్ లోకల్ సమస్య ఇక్కడ వస్తున్నది. ఈటల రాజేందర్కి ఇది మినహా మిగతా బీజేపీ క్యాడర్ అంతా కూడా కొంత ఈసారి ఖచ్చితంగా మల్కాజ్గిరిని మినీ భారత్గా పిలుచుకునే మల్కాజ్గిరిని కైవసం చేసుకోవడానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి దూసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ప్రధానంగా మల్కాజ్గిరి పైన స్వయంగా కేంద్ర జాతీయ నాయకత్వం బీజేపీ నాయకులు కూడా ఫోకస్ చేయడం, కేంద్ర మంత్రులు కూడా నామినేషన్ నుండి ఇప్పటి వరకు కూడా కేంద్ర నాయకులు ఎప్పుడూ వచ్చిపోతుండడం కొంత ఈటల రాజేందర్ ఆ దిశగా ఉత్సాహంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ నేత విషయానికి వస్తే రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ బలమంతా ఒకటే, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు నమ్ముకున్నదంతా బీఆర్ఎస్ పార్టీ, రాగిడి లక్ష్మారెడ్డి నమ్ముకున్నది ప్రధానంగా
ఈ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో రాగిడి లక్ష్మారెడ్డి ఇదొక్కటి నాకు కలిసి వచ్చే అంశం ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్న అసెంబ్లీ స్థానాలన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా అయితే గెలిచారో నన్ను కూడా అలా గెలిపించే అవకాశం ఉంది. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉంటారు. ఆ దిశగా ఎమ్మెల్యేలు కూడా ప్రచారం చేస్తున్నారు, నాకు సపోర్ట్గా ఉన్నారు. ప్లస్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నామని రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో వెళ్తున్నా కొంత తను చెప్పుకోవడం వరకే కనబడుతుంది తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 7 స్థానాల్లో ఉన్నా సరే ఒక స్థానం కంటోన్మెంటు లాస్యానందిత మరణంతో కోల్పోయిన మిగతా 6 అసెంబ్లీ ఎమ్మెల్యేలు కూడా అంత ఏకతాటిపైకి వచ్చి ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నట్టుగా కొంత తెలుస్తున్న ప్రచారంలో పాల్గొంటలేరనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కింది స్థాయి క్యాడర్ కూడా ఎమ్మెల్యేలు కాకుండా ఎమ్మెల్యే స్థాయి కింద కార్పొరేటర్ కౌన్సిల్ మాజీ కౌన్సిలర్లు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి అంత కలిసికట్టుగా రావట్లేదు, రాగిడి లక్ష్మారెడ్డి అందరినీ కలుపుకొని వెళ్ళడం లేదని కొన్ని విమర్శలు కూడా వినబడుతున్నాయి. చూడాలి మరి ఈ అన్నిటిని అధిగమించి రాగిడి లక్ష్మారెడ్డి ఎలా ముందుకు వెళ్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది అని ప్రజల్లోకి తీసుకెళ్తానని వీటినే నమ్ముకొని రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరిలో ప్రచారంలోకి మాత్రం దూసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దు చేస్తుందని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్లో వరుసగా రోడ్ షోలు ఇది 2 కంప్లీట్ చేశారు. మళ్ళీ ఈరోజు కూడా ఒకటి ఉండడంతో బీజేపీ పైనే అస్త్రాలు సంధిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో. ఇక ఈ ప్రధానమైన 7 అసెంబ్లీ స్థానాలు ఎల్బీ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ 7 కంటోన్మెంట్ ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో మరోవైపు కంటోన్మెంట్ విషయానికి వస్తే కంటోన్మెంట్లో మాత్రం ఈసారి లాస్యానందిత మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల రోజే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో కంటోన్మెంట్ విషయానికి వచ్చేసరికి మాత్రం కలుపుకొని ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇక చూడాలి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒకే ఎన్నికల రోజు అక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంది ప్రజలు, ఇక్కడ మిగతా పార్లమెంటు అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉన్నది. చూడాలి ఇక మరి మల్కాజ్గిరి ప్రజానీకం ఎటువైపు మొగ్గు చూపుతారు. తిరిగి కాంగ్రెస్ పార్టీకే సీట్ కట్టబెడతారా, కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తారా, కాంగ్రెస్కే అవకాశం ఇస్తారా మళ్ళీ ఓసారి మల్కాజ్గిరి ప్రజలు చూడాలి. లేదంటే బీజేపీకి ఎప్పుడు కొత్తదనం కోరుకునే మల్కాజ్గిరి ప్రజలు మరి ప్రతిసారి ఇలానే ఈసారి కూడా వేరే అభ్యర్థిని అటు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారా, లేదంటే ఈటల రాజేందర్కే పట్టం కట్టబెడతారా మల్కాజ్గిరి ప్రజలు అనేది మే 11న చూడాల్సి ఉన్నది. ఇక చూస్తూనే ఉండండి V5 న్యూస్ 24 hours.